2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దోషాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటుంది. దానివల్ల కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో ముందుకు వెళ్ళదు. సో అదేవిధంగా కర్మబంధన దోషం అని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. అసలు కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారిగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ ఉషా గారు. కర్మబంధన దోషాలు. సో ఈ మధ్యకాలంలో ఏ పనులు చేపట్టినా కొంతమందికి పనులు అవ్వట్లేదు అన్నప్పుడు కొన్ని దోషాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అందులో కర్మబంధన దోషం అనేది ఒకటి మనం వింటూ ఉన్నాము. కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. కర్మబంధన దోషము అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పని అండి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేయాల్సిన కొన్ని పనులు, కర్తవ్యాలు, మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, కర్మ అంటే పని ఏదైనా మన చేతులారా, మన స్వయం కృతాపరాధాలు చేతులారా కొంతమందికి అన్యాయం చేసినా, పొరపాట్లు మనం చేసినా దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి బ్లాకేజెస్ అనమాట. ఆ కర్మబంధన దోషాల్లో 3 రకాలు ఉంటుందమ్మా. నెంబర్ 1 పితృ రుణ దోషము. ఓకే. పితృశాపము, పితృదోషము అంటుంటారు. రెండోది మాతృ రుణ దోషము. మూడోది స్త్రీ శాపము అంటారండి. ఈ 3 కూడా అందరూ వినేటువంటి పేర్లే. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఆడవాళ్ళు, స్త్రీ శాపం దగ్గర నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదటి పితృ రుణ దోషము అంటే ఎప్పుడైతే మన ఇంట్లో మరణించినటువంటి పెద్దవాళ్ళకి, వంశస్థులకి, పూర్వీకులకి సరైనటువంటి శ్రాద్ధకర్మ, కర్మకాండ చేయనప్పుడు, వాళ్ళ మీద గౌరవ మర్యాదలు మనకి లేనప్పుడు, వారి యొక్క వారసత్వాన్ని మనం సరిగ్గా కొనసాగించలేనప్పుడు, వారి యొక్క ఆత్మశాంతి చేకూరినప్పుడు ఆ పితృదోషము అనేటువంటిది వస్తుందండి. దీనికోసం అనేక రకాల ఆలయాల్లో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ చాలామంది అయినా సరే రెమెడీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా. ఇది ఉంది అని గమనించడానికి గల కారణం మొట్టమొదటి సంతానం కలగదండి. ఓకే. వంశము అనేటువంటిది ముందుకు అభివృద్ధి చెందదు, ఆగిపోతుంది. రెండోది రుణ బాధలు, అప్పుల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. మూడవది కెరీర్లో ఇబ్బందులు తీవ్రంగా వచ్చేస్తాయండి. నాలుగవది ఆస్తి తగాదాలు. అంటే ఆ పూర్వీకుల యొక్క ఆస్తి పంచుకోవడానికి కూడా అది వాళ్ళకి వెళ్ళక వీళ్ళకి రాక కోర్టుల్లో పడి, సెటిల్మెంట్స్లో పడి అలాగే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. తండ్రి వైపు ఉండేటువంటి బంధువులు అందరూ కూడా దూరం అయిపోతారండి. సో మానసికంగా ప్రశాంతత ఉండదు. అంటే ఎటువైపు ఏం చూసినా అన్నీ బ్లాకేజీలా కనబడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ పితృశాపము. ఇకపోతే రెండోది మాతృ రుణ దోషము. తల్లిని హింసించినా, కొంతమంది తల్లిని కొడుతూ ఉంటారండి. తల్లిని కొట్టినా, లేకపోతే ఆవిడకి ఏదైనా అన్యాయము చేసినా, 4 మదర్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ మాతృ రుణ దోషము కనబడుతుంది. ఇది జాతకంలో చంద్రుడి యొక్క గమనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషికి మానసికంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదండి. అంటే ఆ వ్యక్తికి డబ్బు ఉంటుందమ్మా, తర్వాత ఐశ్వర్యం అంతా ఉంటుంది, కానీ ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, డిస్టర్బ్ అయిపోతారు. ట్రామా, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక డార్క్ నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారండి. వైల్డ్గా బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరిని చూసినా కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచలేరు. ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్. చిన్న విషయానికి కోపం వస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళే దెబ్బతీసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. మాతృ రుణ దోషం ఉన్నప్పుడు ఇలాంటివే కనబడతాయండి. ఇకపోతే మూడవది స్త్రీ శాపము అనేటువంటిదమ్మ. దీనివల్ల ఏంటి అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం కానీ, మెరిటల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు చూడడం కానీ, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అవ్వడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడడం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఫెయిల్ అవ్వడం కానీ, శుక్రుడు అండ్ 7th హౌస్ బట్టి ఇది ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుందమ్మా, జన్మజాతకం రీత్యా. తర్వాత ఈ స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. అంటే ఆ పలానా స్త్రీని ఏడిపించారు, ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కొంతమంది ఇది ఫేస్ చేస్తారు. అది స్త్రీ శాపం వల్లనే కలుగుతుంది. తర్వాత వాళ్ళ జీవితంలో ఏ నష్టము కలిగినా చాలా వరకు ఏదో ఒక స్త్రీ వల్ల, మహిళ వల్లనే కలుగుతూ ఉంటాయి. అది భార్య, కూతురు, అత్తగారు, స్నేహితురాలు, శ్రేయోభిలాషి, అధికారి, ఎవరైనా కావచ్చు. ఏదో ఒక స్త్రీ వలనేది కలుగుతూ ఉండడం వల్ల ఇది స్త్రీ శాపంగా శాస్త్రం చెప్పిందమ్మా.
ఓకే. ఈ 3 రకాల కర్మబంధనాలు మనిషికి ఉన్నాయి అంటే ఏదో ఒక విధంగా మీరు ఇందాకన్నారు పదం అంటే కార్యసిద్ధి, అది జరగదండి. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూనే ఉంటాయమ్మా. మిథున రాశి వారి కనుక మనం చూస్తే కర్మబంధనం అని మనం మాట్లాడుతున్నాం కాబట్టి వీరికి కనుక కర్మబంధనం సంబంధించిన శాపం కనుక ఉంటే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది? ఎక్కడ వీక్ అవుతారంటారు వీళ్ళు? తప్పకుండా అండి. వీళ్ళు ఎక్కడ వీక్ అవుతారంటే అమ్మా మెరిటల్ లైఫ్ అండి, రిలేషన్షిప్లో ఖచ్చితంగా కొంతమంది విమెన్కి చూస్తే ఆర్ మెన్ అయినా ఎవరైనా కావచ్చండి 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం పడుతుంది. ఈవెన్ ఆ క్రమంలో 2 మ్యారేజెస్ చేసుకునే క్రమంలో పోనీ ఫస్ట్ మ్యారేజ్ అది ఇబ్బంది కలిగింది అనుకోండి, అది విడిపోయి ప్రశాంతంగా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఉండదు. అంటే ఎలా ఉంటుంది అంటే ఆ మనిషి ఆ సపరేషన్ విషయంలో ఆ మనిషి విడాకులు ఇవ్వరు, లేకపోతే కలిసి ఉందామంటే అది కుదరదు. ఇద్దరికీ కూడా మానసికంగా శారీరకంగా ఎక్కడా కూడా పొంతన కుదరదు. ఎవరికి ఎవరి పట్ల గౌరవం కానీ మర్యాద కానీ ఉండదు. వీళ్ళ మీద ఇద్దరి మీద ఎలిగేషన్స్ అనేటువంటి విపరీతంగా పెరుగుతాయి. అలా అని చెప్పి వదిలేసి వేరే పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉన్నామంటే అది జరగదు. ఈలోపు కెరీర్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఈ యొక్క పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ సంబంధించి చూస్తే కెరీర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. కెరీర్ని బిల్డ్ చేసుకోలేక, రిలేషన్ని పైకి తీసుకురాలేక, లేకపోతే బిజినెస్ 7th కదండి, బిజినెస్కి సంబంధించిన మొత్తం ఫెయిల్యూర్ అయిపోతుంది. అంటే మోసపోతారు, వీళ్ళే వేరే వాళ్ళ చేతిలో పెట్టి మోసపోతారు. ఇటు సైడ్ దాన్ని మేనేజ్ చేయలేక, ఇటువైపు దీన్ని కూడా చక్కదిద్దుకోలేక అనేక రకాల ఒత్తిడి అండి, విపరీతమైన ఒత్తిడికి గురవుతారు, స్ట్రెస్కి గురవుతారు. కానీ వీళ్ళకు ఉండేటువంటిది మాత్రం అపారమైన తెలివితేటలు, టాలెంట్స్ అన్నీ ఉంటాయి. 10 మందిని మోటివేట్ చేయగలిగేటువంటి గుణగణాలు వీళ్ళలో ఉంటాయండి. బట్ వీళ్ళకి కొంతమందికి శాపాలు ఉన్నప్పుడు మిథున రాశి వాళ్ళకి సిబ్లింగ్స్ అంటే మనం చూస్తే కొంతమంది అండి అన్నదమ్ములతో గొడవలు, అక్క చెల్లెమ్మలతోనూ ఇలా గొడవలు ఉంటాయి. సిబ్లింగ్స్తో కోర్టు సమస్యలు, వాళ్ళే నా లైఫ్లో ఇలా చేశారు, వాళ్ళు నా కోసం ఇలా అన్నారు, వాళ్ళే నా శత్రువులు. అంటే లైఫ్ మొత్తము కూడా వాళ్ళ మీదే మైండ్ అంతా తిరుగుతూ ఉంటుంది తెలియకుండానే. అక్కడే వీళ్ళకు ఉండేటువంటి పొటెన్షియల్ వీళ్ళు లాస్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఏంటి అంటే 10th అంటే ఏంటి అంటే విదేశాలు వెళ్తారండి చాలామంది. అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి, ఎదగాలి, సంపాదించాలి, అప్పులన్నీ తీర్చాలి, నా ఫ్యామిలీ భవిష్యత్తు మార్చాలి అని చెప్పి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, చదువు అయిన తర్వాత ఏ రకమైన ఉద్యోగము రాదు. సంవత్సరాల తరబడి అక్కడ వెయిట్ చేస్తున్నా ఏ ఉద్యోగము వాళ్ళకి రాకపోవడం కనబడుతూ ఉంటుంది. కెరీర్ అండి, కెరీర్ మీదే ఎఫెక్ట్ చేస్తుంది. కర్మబంధన దోషం ఉంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, ఫ్యామిలీ నుంచి దూరంగా తీసుకుని వెళ్తుంది, కష్టపడేలా చేస్తుంది. రాత్రింబవళ్ళు కూర్చుని కష్టపడతారు, మాటలు పడతారు, అన్నీ చేస్తారు, కానీ జీతం సరిపోదు, పని చాలదు. వీళ్ళకి తగినటువంటి వీళ్ళ శక్తికి కానీ, స్థాయికి కానీ, తెలివితేటలకి కానీ తగినటువంటి జాబ్ రాదు. దానివల్ల వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. బయటికి మాత్రం చాలా ఆనందంగా ఉన్నట్టుగా కాసేపు ఉంటారు, కానీ లోపల పెయిన్ మాత్రం చాలా ఇబ్బంది చేస్తూ ఉంటారు. ఇంకా ఏంటి అంటే ఉన్న డబ్బులు కూడా అయిపోతూ ఉంటాయి. ధన నాశనము అని శాస్త్రం చెబుతుంది. ఉన్న డబ్బులు కూడా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ దేని మీద ఎఫెక్ట్ చేసిందంటే మొత్తం అంతా కూడా పర్సనల్ లైఫ్. ఫస్ట్ పర్సనల్ లైఫ్ అండి, 2 కెరీర్. సో రెండింటినీ బ్యాలెన్స్ చేయలేక వీళ్ళు పడేటువంటి శ్రమ, ఆ స్ట్రెస్ కానీ కొన్నిసార్లు అయితే ట్రామాలోకి వెళ్ళిపోతారు. ఇక నా జీవితంలో ఎప్పుడూ ఇంతేనా, చాలామంది కింద కమెంట్స్ రూపంలో కూడా మా రాశి ఇంకెప్పుడు మారదండి, మా రాశిమే ఎప్పుడు మా జీవితం ఇంతేనండి అని చెప్పి ఏడుస్తూ సింబల్స్ పెడుతూ ఉంటారు. నేను చూశాను. ఎందుకు అలా కలుగుతూ ఉంటాయంటే కర్మబంధన దోషాలు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తారండి. ఏ మనిషికైనా పాజిటివ్ అండ్ నెగిటివ్స్ జాతకం ఇస్తుంది, అవకాశం ఇస్తుంది మార్చుకోవడానికి. అలాంటి సందర్భాల్లో కూడా వీళ్ళు ఎదగలేకపోతున్నారు, మంచి పాజిటివిటీ చూడలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా కర్మబంధన దోషాలు ఉంటే తప్ప అలాంటి తీవ్రమైన ఎఫెక్ట్స్ అనేటువంటివి రావు. ఓకే, దీన్ని ప్రతి మిథున రాశి వారు ఎవరైతే ఉంటుంటారో గుర్తించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకొని దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించాలంటారు. తప్పకుండా అమ్మా. ఏదైనా సరే పరిహారం కనుక మనం చూపించాలి అనుకుంటే దాని నుంచి ఏదైనా మనం రెమెడీని తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా కష్టపడుతూ ఉంటారండి, అన్ని ఆలయాలు కానీ ఎక్కడెక్కడో తిరిగి చేస్తూ ఉంటారమ్మా. అందరి కోసము ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినము రోజున రాత్రి జాగరణతో పాటుగా శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలండి. జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. 1,00,000 బిల్వార్చన, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కమలాత్మిక హోమం అండి, అఖండమైన సిరి సంపదలు ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి. సుదర్శన హోమం, ఇఫ్ ఇన్ కేస్ మీ చేతులతో మీరు ఏదైనా గోవుని కానీ, కుక్కని కానీ, పాముని కానీ, బ్రాహ్మణ, కన్యా, ఋషిశాపములు ఏవైనా చేసి ఉంటే అవి పోవడానికి సుదర్శన హోమం అండి. శత్రుబాధలు కానీ, నరఘోష కానీ అన్నీ పోతాయి.
తర్వాత శ్రీరుద్ర హోమం, గురుబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలన్నీ పోతాయి. రాజశ్యామల హోమం అండి, మంచి పదవీ యోగాలు, జాబులు రావడాలు, స్థిరపడ్డాలు, సంతోషంగా ఉండడాలు అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీ గణపతి హోమం అండి, జన వశీకరణం, వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది, ఒక స్థిరత్వము అనేటువంటిది కనబడుతుంది. ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినము రోజున ఒకే రాత్రి నిర్వహించాలి అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నామండి. ఎస్, తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎవరు దీంట్లో పాల్గొన్నా 2026 సంవత్సరంలో ఏ దోషము కానీ, ఏ సమస్య కానీ, ఏ రకమైన పాపము కానీ ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. 100% మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి చూస్తారు. తప్పకుండా అండి. సో 12 రాశుల వారు ఎవరు ఈ వీడియో చూసినా, కుటుంబంలో ఎవరు ఏ రాశి వారైనా సరే, కొన్ని బంధనాల వల్ల మనం చిక్కుకుపోతూ ఉంటుంటాం, కార్యసిద్ధి ముందుకు వెళ్ళదు, అండ్ దాంతోపాటు కుటుంబ కలహాలు చూస్తూ ఉంటుంటాం, పిల్లల యొక్క భవిష్యత్తులో కెరియర్ కొలాప్స్ అవ్వడం చూస్తూ ఉంటుంటాం, జాబ్ ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటుంటాయి. ఇలా రకరకాల సమస్యలతో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక రకంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో మీరు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న ఏవైతే దోషాలు ఉంటూ ఉంటాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంటాయి, వాటన్నిటికీ పరిహారంగానే ఏదైతే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి, ఇది ఒక మంచి పర్వదినం అని చెప్తూ ఉంటుంటారు. లైఫ్లో స్పిరిచువల్ ఎనర్జీకి మించిన ఎనర్జీ ఇంకొకటి ఉండదు. దేవుణ్ణి కనుక మనం గట్టిగా పట్టుకుంటే, ఆ మంత్రాన్ని మనం పట్టుకోగలిగితే దేన్నైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటుంటారు. కుటుంబ సమేతంగా కనుక ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యి, సో తెల్లవారుజాము వరకు అంటే నైట్ నుంచి మార్నింగ్ జరిగే ఈ క్రతువులలో మీరు కూడా పాలు పంచుకుంటే డెఫినెట్గా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఆ మంత్రబలాన్ని కూడా మీరు ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.